హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు లైఫ్లో ఏదైనా చేయాలంటే భయం అనిపిస్తుందా? జాబ్ చేయాలన్నా, ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్నా, ఏదైనా వ్యాపారం చేయాలన్నా మన లోపల ఇన్సెట్లో ఒక భయం అనేది ఉంటుంది. మీకు అలా అనిపిస్తే ఈ వీడియో పూర్తిగా వినండి. ఈ వీడియోలో మీ భయాన్ని పోగొట్టే లైఫ్ స్టైల్ ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత అభిప్రాయం ఏంటి కామెంట్లో తెలపండి. ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచి ఒకే మాట వింటూ పెరిగాడు. నీ వల్ల కాదు, నువ్వు ఏం చేసినా ఫెయిల్ అవుతావు. ఆ మాట అతని మనసులో ఒక గట్టి గోడలా నిలిచిపోయింది. ఒకరోజు అతనికి ఒక మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. కానీ భయం. ఉద్యోగానికి వెళ్లే ముందు అతని మనసులో ఒక స్వరం వినిపించింది, వెళ్ళొద్దు, నువ్వు ఓడిపోతావు. అతను ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. మరి కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నాడు. మళ్ళీ అదే స్వరం, డబ్బు పోతుంది, వ్యాపారంలో ఫెయిల్ అవుతావు. మళ్ళీ ఆగిపోయాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రోజులు గడుస్తున్నాయి, కానీ అతని జీవితంలో ఏది మారలేదు. ఒకరోజు పార్కులో కూర్చున్న అతనిని ఒక వ్యక్తి చూసి ఇలా అడిగాడు, ఎందుకు ఎప్పుడు బాధగా ఉంటావు? ఆ యువకుడు తన స్టోరీ అంతా ఆ వ్యక్తికి చెప్పాడు. ఆ వ్యక్తి ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఒక చిన్న ఏనుగు దగ్గరికి తీసుకెళ్ళాడు ఆ యువకుడిని. ఆ చిన్న ఏనుగు కాలుకి ఒక చిన్న తాడు, పలచని తాడు, లాగితే తెగిపోయేంత తాడుతో కట్టబడి ఉంది. ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు. ఇంత పెద్ద ఏనుగు ఈ తాడును తెంచుకొని పారిపోవచ్చు కదా? ఆ వ్యక్తి చెప్పాడు, ఇది చిన్నప్పుడు ఒక బలమైన గొలుసుతో కట్టబడింది. ఎన్నిసార్లు తప్పించుకోవాలని ప్రయత్నించినా తప్పించుకోలేకపోయింది. చివరకు నేను ఎప్పటికీ తప్పించుకోలేను అని నమ్మింది. ఇప్పుడు తాడు బలహీనమైనదే, కానీ ఆ ఏనుగు మనసు ఇంకా ఆ గొలుసు మీదే ఉంది. ఆ మాట ఆ యువకుడి గుండెల్లో గట్టిగా తాకింది. ఆ యువకుడు ఇంటికి వెళ్ళి ఒక కాగితం మీద ఇలా రాసుకున్నాడు, నా శత్రువు ప్రపంచం కాదు, నా నమ్మకం. మరుసటి రోజు ఆ యువకుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు. భయంతో ఉన్న వెనక్కి మాత్రం తిరిగి వెళ్ళలేదు. ఉద్యోగం రాలేదు, కానీ ఈసారి అతను నవ్వాడు. ఎందుకంటే ఈసారి ఓడింది అతను కాదు, అతనిలో ఉన్న భయం, ఇన్సెట్ ఫియర్. అతను మళ్ళీ ప్రయత్నించాడు. ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాడు. మొదటి నెల కొంచెం నష్టం వచ్చింది. రెండవ నెల కొంచెం లాభం వచ్చింది. ఇక మూడో నెల నుంచి మంచి లాభం, మంచి ఆదాయం చూడడం మొదలుపెట్టాడు ఆ కుర్రాడు ఆ చిన్న వ్యాపారంలో. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యువకుడు ఒక తిరుగులేని వ్యాపారవేత్త అయ్యాడు. ఒక సెమినార్లో అతను చెప్పిన ఒక మాట అందరిని ఆలోచింపజేసింది. మన జీవితాన్ని ఎక్కువగా నాశనం చేసేది మన శత్రువులు కాదు, మన గురించి మనమే నమ్ముకున్న కొన్ని అబద్ధాలు. మనసు నిర్మించిన జైలు నుంచి బయటపడితే ప్రపంచంలో ఏ తలుపు మూసి ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలపండి, ఎందుకంటే నాకు బూస్టింగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.